ఓం అండి, నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పటి నుంచి మనకు యోగా ఆసనాలు ఇంతకుముందు జరిగినవి, రాబోతున్నవి, ప్రాణాయామాలు, ఇవన్నీ టోటల్గా ఆసన ప్రాణాయామ ముద్రలు పూర్తి సాధన మనము మీకు ఎంత సమయం సహకరిస్తే అంత సమయానికి చేస్తూ అంటే మొదలు పెట్టే ముందు ఏ ప్రార్థన చేయాలి, టోటల్గా అయిపోయిన తర్వాత లాస్ట్లో అంతిమంగా ఏ ప్రార్థన చేయాలో అది ఇప్పుడు తెలుసుకోండి. అంటే స్టార్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్, ఇది తప్పకుండా మనం చేస్తే అవి మీరు చేసిన కొంచెం సాధన కూడా శక్తి ఎక్కువ ఉంటుంది. రైట్, 2 చేతులు ప్రణామముద్ర, స్టార్టింగ్ ప్రేయర్ అండి. 3 సార్లు దీర్ఘ ఓంకారం. ఫ్రీగా కూర్చోవాలి, 2 చేతులు ప్రణామముద్ర ఉంచండి. మీరు అనుకోండి, మీ ఇప్పుడు యోగ సాధన చేసే ముందు ప్రార్థన చేసుకుంటున్నాను, అలా చేసుకుని ఇలా చేసుకోవాలి. 2 చేతులు ప్రణామముద్ర, టేక్ ఎ డీప్ బ్రెత్, 3 టైమ్స్ దీర్ఘ ఓంకారం. सहना भवतु सहनौ भुनन्तु सह वीर्यं करवावहै तेजस्विनामदितमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ఇది స్టార్టింగ్ ప్రేయర్. ఇందులో మీకు ఏం లేదు, ఓం తప్ప వేరే ఏం ఉండదు. అంటే అన్య మంత్రాలు కానీ, అన్య దేవతల యొక్క స్మరణ కానీ, మిగతా ఏం లేదు. ఓంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఓంతోనే కనెక్టివిటీ డైరెక్ట్ తీసుకోవడానికి. ఇది ఓమే గురువు, ఓమే పరమాత్మ, ఓంతోనే ప్రార్థిస్తున్నాము, ఓంనే అడుగుతున్నాము. ఓం సహనావతు, ఓం సహనౌ భునన్ సహ వీర్యం కరవావహ, మీ యొక్క శక్తి మా యొక్క శక్తి కలిపి తేజస్వినామదీతమస్తు, అంటే వెలుగొందుదాము. ఓం అంటే ఓం ఎప్పుడైతే తీసుకునిందో, మనం సెలెక్షన్ చేసుకునిందో, మనం ఇక్కడ అంతా ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతాం. అంటే అది ఏ కార్యం నిర్వర్తిస్తున్నాం కదా, ఓం తీసుకో, ఓం సెలెక్షన్ చేస్తా అంటే ఆ విశ్వం మొత్తం మనల్ని మన కార్యానికి సహకరిస్తుంటుంది. ఏం పని చేసినా మనకి ఎన్నో రెఫరెన్స్ ఇస్తుంటుంది, ఎన్నో చేస్తుంటుంది, ఎన్నో సహాయకాలు చేస్తుంది. అట్లా ఇది ఇక్కడ యోగాకి మనము సాధన చేసే ముందు ఆ యొక్క బెనిఫిట్ ఇచ్చే ముందుగా మనం ఓంని ప్రార్థిస్తే ఆ యొక్క విశ్వశక్తి మనలో ధారణ అవుతుంది. లోపల అన్ని ఆటోమేటిక్గా విశ్వశక్తి సూక్ష్మంగా వెళ్ళి, కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, ఆ లోపలికి వెళ్ళి అన్ని సర్వ రోగాల్ని నయం చేస్తుంది. ఇది స్టార్టింగ్ ప్రేయర్. ఎండింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి అంటే, మీరు ఏం చేసినా పర్లేదు, లోపల మధ్యలో స్టార్టింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఇది కూడా లాస్ట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలి అని ప్రార్థన ఎలా చేసుకోవాలి మనం చేసుకోవాలి. 2 చేతులు ప్రణామముద్ర, నెమ్మదిగా శ్వాసించాలి. కళ్ళు మూసి హృదయం లోపల నుంచి ప్రార్థించాలి, మనసారా ప్రార్థించాలి. ఇది सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां मङ्गलं भवतु, लोका समस्ता सुखिनो भवन्तु. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. కలుగుతారండి దయా సందేశంతో సమయమైంది. ఇలా మీరు కళ్ళు తెరిచి లాస్ట్లో సందేశం ఓం త్రయంబకం యజామహే ఆయన్ని ప్రార్థిస్తుంది. ఈశ్వరుణ్ణి నేను బంధనాల్లో ఉన్నాను, సుగంధిం పుష్టివర్ధనం. ఆయన ఏమంటే ఆయన పుష్టివర్ధనం అంటే మహాబలశాలి ఈశ్వరుడు కదా. సుగంధిం అంటే పరిమళాలు వెదజల్లుతుంటాడు ఆయన. నేను అన్ని చోట్ల ఉన్నాను, హిస్ ప్రజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్ కదా. సో ఆయన్ని ప్రార్థిస్తున్నాం, ఓం అంటున్నాం ఆయన. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీమం. నేను చాలా బంధనాల్లో ఉన్నాను, నేను చాలా పనుల్లో ఉన్నాను, ఇరుక్కపోయి ఉన్నాను. బంధాల్లోనూ బాంధవ్యాల్లోనూ పనుల్లోనూ కర్మల్లోనూ ఇరుక్కపోయి ఉన్నాను. నన్ను కాపాడు, నన్ను రక్షించు సదా సర్వదా. నాకు నేనే విడిపోయేంత స్థితికి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళు. అప్పటి వరకు ఇక్కడ ఈ బంధనాల్లో ఉన్నాను కాబట్టి నన్ను రక్షిస్తూ ఉండు అని మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు ఈ సాధన చేసిన తర్వాత మనం చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది, తప్పకుండా మనకు ఉపయోగం ఉంటుంది. అంటే సర్వేషాన్ స్వస్తిర్భవతు, అందరూ బాగా వాళ్ళందరికీ శుభాలు జరగాలి, మంచి జరగాలి, ఆరోగ్యం లభించాలి. చూడండి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత భయంగా ఉంటారు, ఎమర్జెన్సీలో ఉంటారు. వాళ్ళకి శుభాలు జరగాలంటే ఆ ముక్కంటియే సహాయం చేయాలి. అలా యోగా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ విధంగా లాస్ట్లో ప్రార్థన అలా మనం 5 నిమిషాలే వెచ్చించుకుంటాం. మనం చూడండి 5 నిమిషాలు కూడా టైం లేదు, అంత పనుల్లో ఇరుక్కుపోయి ఉంటాం, అవునా? సో ఇట్లా కొంచెం ప్రార్థన చేసుకుని స్టార్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్. ఓం సహనావత్తు సహనోభనంత అది స్టార్టింగ్ ప్రేయర్. ఓం లాస్ట్లో ఇది సర్వేషాన్ స్వస్తిర్భవతు సర్వేషాన్ మంగళం భవతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీమం. ఇలా చేసుకొని మీరు క్లోజ్ చేసుకోండి. మీరు ఎంత కొంత సాధన చేసుకున్నా రోజు ఉండాలి, క్రమం తప్పక ఉండాలి. రైట్. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.